వాటర్ కూడా వేసినాం కదా, నీళ్ళ లైన్ ఎందుకు ఇచ్చినాం మేము? మీరు ఇల్లు ఉన్నదని నీళ్ళ లైన్ ఇచ్చినాం. ఆఫీసర్లో చెప్పేది ఉంటుంది సార్, మేము నీళ్ళ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ వేసింది కదా. ఏ గవర్నమెంట్? టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసింది కదా. నీళ్ళు ఇచ్చింది అంటే మాకు ఉండనికనే కదా. మీరు అన్ని సౌకర్యాలు కల్పించారు. అది మండే ఈ గల్లీ ఉండరాదని వేరే ప్లాన్ మీద చేసిండ్రా ఏం తెలియదు సార్. మేము పండుకున్నప్పుడు అర్ధరాత్రులు వచ్చి మాకు సౌకర్యాలు కల్పించినావు నువ్వే. మాకు అన్ని రోడ్లు అన్ని శాంక్షన్ చేస్తున్నావు. మాకు మంచి చేసినావు కానీ చెడేం చేయలేదు సార్. ఎప్పుడు 4,000 చేస్తే వాళ్ళేమో ఇల్లు కూడా అదేంటంటే కూడా ఇట్లా ఇక వాళ్ళు వెనక జరిగి వాళ్ళని పెట్టుకుని రారు, ఎవరు రారు. మీ తరఫున నేను నిరాధ కూలిపోతాం సార్. ఆ ప్రభుత్వం మాత్రం పాపం దగ్గర కూలిపోతుంది. వికలంగా అవసరం నెక్స్ట్ ప్రభుత్వం ఈయన మాట్లాడుతూ తీసుకోవడం ఏం భయపడదు. పడుకోవాలి అంటే ఏడ వండుకోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి. ఏం భయపడట్లేమ్మా, భయపడలేదు మనం చేస్తాం. మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి కాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కుల్లగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నా పేరు బొజ్జు నాయక్ సార్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, దుప్పట్లు అన్ని సామాన్ కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్ ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేరు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్సీ కూడా కట్టినాం. మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థమైతలేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే అది పద్ధతి కాదు. కట్టుకొని ఇల్లు పింఛని నా బిడ్డవి ఒకరు వెనక్కి వేసుకుని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటికి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొడితే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము అట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మందిరంలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా మగవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు. నేను నా బిడ్డ ఇక్కడనే ఉంటాం సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము, ఏడు ఉంది. మీ నైట్ ఏడు ఉన్నా భయం ఉంది సార్.